లిటరల్లీ మాట్లాడుతున్నా, FCRA బిల్ తీసుకొచ్చాము, నీకు ఇష్టం లేదు, రిజెక్ట్ చేయండి దాన్ని. ఒకవేళ ఆ చట్టం తీసుకొచ్చిన తర్వాత చట్టం కుదరలేదు అన్నాం అనుకోండి, సుప్రీంకోర్టుకి వెళ్ళండి, దాంట్లో నిజంగా తప్పుంటే. అభ్యంతరాలు ఏంటో చెప్పండి. ఇట్ కేమ్ ఫ్రమ్ ఎ బిగ్, దేశాన్ని ఏలినటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, లెగసీ ఉంది. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ఇంతమంది లెగసీ ఉంది. అన్ని తీసుకొని వచ్చిన వ్యక్తివి 22 సంవత్సరాల్లో సిగ్నిఫికెంట్ గా రాహుల్ గాంధీ వల్ల ఈ దేశంలో ఒక పాలసీ వచ్చింది, రాహుల్ గాంధీ వల్ల ఈ ఉద్యమం జరిగింది, రాహుల్ గాంధీ వల్ల ఈ రాష్ట్రంలో గెలిచాము అని చెప్పగలిగే ఒక్క సిచ్యువేషన్ చెప్పండి నాకు. జెన్జీ అంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న వాళ్ళు, వాళ్ళకు నిజంగా విషయం తెలియదు, కొంచెం ఇమ్మెచ్యూరిటీ ఉంటుంది, వాళ్ళకు ఆవేశం ఉంటుంది అనుకుంటే ఒక లెక్క. 56 ఏళ్ళు వచ్చాయి, రాహుల్ గాంధీకి అదే ఆవేశం ఉంటే ఇంకేం చెప్తాను. నమస్తే. గత 11-12 రోజులుగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ప్రతిసారి జరిగినట్టుగానే ప్రతిపక్షాలు సభను అడ్డుకుంటున్నాయి, వాకౌట్ చేస్తున్నాయి. కానీ ప్రతిపక్షాలు లేదా కాంగ్రెస్ పార్టీ ఎజెండా సెట్ చేస్తే ఆ ఎజెండాకు తగ్గట్టుగా బీజేపీ నడుస్తోందా? బీజేపీ ప్రభుత్వం పూర్తిగా డిఫెన్స్లో పడిపోయిందా? బిల్లులు కొన్ని పాస్ అవుతున్నాయి, కానీ పర్టికులర్గా FCRAకు సంబంధించి ఎందుకు ప్రభుత్వం ఆచితూచి అడుగులేస్తోంది, ఎందుకు వెనకడుగు వేస్తుంది? ఇంకా కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది. మరి FCRA ఈ సమావేశాల్లో వస్తుందా రాదా? ఇలాంటి చాలా ప్రశ్నలు ప్రజల మధ్యలో వస్తున్నాయి. దీనికి సమాధానాలు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. నాతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, అలాగే నేషనలిస్ట్ హబ్ CEO సాయి కృష్ణ గారు. సాయి గారు నమస్తే. అసలు బీజేపీ ఎందుకు ఈ విషయంలో వెనకడుగు వేస్తుందా? పూర్తిగా విపక్షాలు డామినేట్ చేస్తున్నాయా? ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నాయా? సరిగ్గా సమాధానం చెప్పలేకపోతుందా? అమిత్ షా గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు ఫ్లోర్లోకి రావడం లేదు? ఎందుకు అడ్రస్ చేయట్లేదు? చాలా క్వశ్చన్స్ బొంబార్డ్ చేస్తున్నాయి, బుల్డోజ్ చేస్తున్నాయి. యాక్చువల్లీ మీరు అడిగిన ప్రశ్నలు అన్నీ కూడా ప్రచారానికి సంబంధించిన ప్రశ్నలే, వాళ్ళు కేవలం నరేటివ్ మాత్రమే. నిజానికి ప్రతిదానికి అమిత్ షా రెస్పాండ్ అవ్వాలి. ఇదే ప్రశ్నలు నేను రివర్స్లో అడుగుతాను, సేమ్ మీరు ఇందాక అడిగిన ప్రశ్నలే. FCRA బిల్లుని తీసుకురావడంలో మీరు ఇందాక అడిగారు, ప్రభుత్వం వెనకడుగు వేస్తుందా అని. ప్రభుత్వం తీసుకురావాలంటే తీసుకురాకుండా అడ్డుకుంటుంది విపక్షాలు. అమిత్ షా మాట్లాడడానికి భయపడుతున్నారా? ప్రతి అంశానికి అమిత్ షా మాట్లాడాలా? రెండో ప్రశ్న. మూడోది, అసలు బేసికల్లీ పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాల వ్యూహమే ముందుకు వస్తోందా, అధికార పక్షం వెనకడుగు వేస్తోందా? అధికార పక్షం ఏం చేయాలి? అసలు బేసికల్లీ పార్లమెంట్ ప్రొసీడింగ్స్లో ఏం జరుగుతుంది? ఏదైనా సరే ఒక మాన్సూన్ సెషన్స్ వచ్చినా, లేకపోతే బడ్జెట్ సెషన్స్ అయినా, లేకపోతే వింటర్ సెషన్స్ అయినా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తారు? BSc సమావేశం పెడతారు, బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం. అంటే విపక్షాలకు సంబంధించిన వాళ్ళని పిలుస్తారు, వాళ్ళతో మాట్లాడతారు, ఈ అంశాల మీద చర్చించాలని అంటారు. ఆయా అంశాల గురించి చర్చ జరగాలనేది మేజర్గా ఉండే అంశం. సో లాస్ట్కి ఏంటంటే ఎప్పుడు కూడా ఈ BSc సమావేశాల్లో చర్చించింది ఒకటి, పార్లమెంట్లోకి వచ్చేసరికి ఓ పలానా అంశం గురించే మాట్లాడాలనేది ఇంకోటి. ఇది రెగ్యులర్గా అంటే విపక్షాలు ఎప్పుడు చేసే పనే ఇది. అంటే ఈవెన్ బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే చేసి ఉంటుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్న ఇదే జరుగుతుంది, ఇవాళ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఇదే జరుగుతుంది. అంటే ఏంటంటే ప్రతి వ్యూహాలని మనం కూడా స్టోరీస్ రాస్తూ ఉంటాం చాలాసార్లు. ఏంటంటే అధికార పక్షము విపక్షము రెంటికి మధ్య పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి ఎలా వ్యవహరించాలి, ఎలా మన వ్యూహం ఉండాలి అనేది రెండు పక్షాలు కూడా చర్చలు చేసుకుంటాయి, లోపల ఇంటర్నల్గా మాట్లాడుకుంటారు. వాళ్ళ వ్యూహాలకు అనుగుణంగానే వస్తారు. ప్రభుత్వం ముందుండే ఎజెండా ఏంటి, ప్రతిపక్షం ముందుండే ఎజెండా ఏంటి అనేది మనం ఆలోచించాల్సింది. ప్రభుత్వం ముందుండే ఎజెండా ఏంటి అని అంటే ఏదైనా ఒక సమావేశాలు మొదలవుతున్నాయని అన్నప్పుడు ఏ బిల్లుల్ని మనం తీసుకురావాలి, ఏ బిల్లులకు ఆమోద ముద్ర వేయించుకొని వాటిని చట్టాలుగా మార్చాలి. వాళ్ళు తీసుకొచ్చే బిల్స్ తీసుకొస్తారు, బిల్స్ మీద చర్చ జరగాలి. పర్టికులర్లీ ఈ పర్టికులర్ బిల్, FCRA బిల్ ఉంది, FCRA బిల్ని మూవ్ చేసి దాని మీద చర్చ చేసి దాన్ని ఆమోదింపజేసుకోవాలి. ఇది ప్రభుత్వానికి ఉన్నటువంటి ఎజెండా. ఏ అంశమైనా మేము ఓ చట్టాన్ని తీసుకొచ్చాము, ఓ పర్టికులర్లీ ఒక అంశం మీద మేము ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము, ఆ పర్టికులర్ పాలసీ మేము తీసుకొస్తున్నాము అని చెప్పి దానికి ఆమోదం వేయించుకోవడం అనేది ప్రభుత్వం ఎజెండాగా పెట్టుకుంటుంది. సో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లుల్ని అడ్డుకోవడమే ఎజెండాగా విపక్షాలు పనిచేస్తాయి. ఇందులో ఒక్కోసారి ఒకళ్ళు గెలుస్తారు, ఒకసారి ఇంకోళ్ళు గెలుస్తారు. సమస్య ఏంటంటే గత 2 సంవత్సరాల నుంచి ఇంతకు ముందంతా కూడా అంటే ఏకపక్షంగా సాగాయి. ఒక రకంగా చెప్పాలంటే పార్లమెంట్ సమావేశాలు గతంలో ఏకపక్షంగా అంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏదనుకుంటే అది జరిగిన పరిస్థితి ఉండేది గతంలో పార్లమెంట్లో. ఇవాళ ఏంటంటే ఇవాళ కూడా అదే పరిస్థితి ఉంది. నెంబర్స్లో ప్రాబ్లం లేదు, నెంబర్స్ ఉన్నాయి, నెంబర్స్తో సమస్య కాదు. ఇది సమస్య ఏంటంటే ఈ రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ లేదా విపక్షాలు, ఈవెన్ అటు ఒక యంగ్ బ్యాచ్ ఒకటి వచ్చింది. యంగ్ అనే కంటే కూడా వీళ్ళు కొంత బాధ్యతారహితమైనటువంటి నాయక గణం పెరిగింది విపక్షంలో.
బాధ్యతారహితమైనటువంటి అని ఎందుకు పదం వాడుతున్నాను అని అంటే, వీళ్ళు ఏంటంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నారు, ఒక పర్టికులర్ చర్చ గురించి మాట్లాడారు. సింపుల్ లాజిక్, నిన్న ఏం జరిగింది, అమిత్ షా ప్రకటన చేయాలన్నారు. ముందేమో ఫస్ట్ అసలు నీట్ మీదే చర్చ జరపాలి పార్లమెంట్లో అన్నారు. ప్రభుత్వం ఒప్పుకుంది, నీట్ మీద చర్చ చేస్తామన్నారు. ఓకే, చర్చ అయిపోయింది. చర్చ అమిత్ షా స్పందించాలి, అమిత్ షా రెస్పాండ్ అవ్వాలి అన్నారు. అమిత్ షా రెస్పాండ్ అవుతా అన్నారు. ఇవాళ ఏమో రాహుల్ గాంధీ లేరు. సో ఇంకోటి ఏంటంటే, ఇక్కడ అమిత్ షా మాట్లాడడమే ఒక మేజర్ ఎజెండాగా పెట్టుకొని మాట్లాడడము. ఇంతకుముందు కూడా అట్లనే లాస్ట్ సెషన్స్లో కూడా, బడ్జెట్ సెషన్స్ అప్పుడు అనుకుంటారు, అప్పుడైతే జనరల్ నరవాణే గారి పుస్తకం, అసలు ప్రచురితంగానే పుస్తకం గురించి ఆయన మాట్లాడతానంటాడు, బయటకు వచ్చేదో పుస్తకం చూపిస్తారు. సో అంటే పాయింట్ ఏంటంటే, చర్చ జరగకుండా ఉంచడము, అండ్ పార్లమెంట్లో చర్చ జరిగితే ప్రభుత్వము వాళ్ళ వర్షన్ని ప్రజలకు చెప్తుంది, వాళ్ళ వర్షన్ ప్రభుత్వానికి ఎక్కువ ఫాస్ట్గా వెళ్తుంది. అసలు చర్చనే జరగకుండా చేసామనుకోండి, హీరోయిక్గా రాహుల్ గాంధీ తనను తాను ప్రజెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తనను తాను హీరోగా ప్రజెంట్ చేసుకోవడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నం ఇది. లిటరల్లీ మాట్లాడితే ఆ హీరోగా ప్రజెంట్ చేసుకోవడం అనేది ఎక్కడికి వెళ్ళిపోయిందని అంటే, ఇవాళ హిట్ అండ్ రన్ వరకు వచ్చింది. హిట్ చేయాలి, రన్ చేయాలి, అంతే. మనం ఒక విమర్శ చేయాలి, దానికి సమాధానం వినం, అంతే, మేము వెళ్ళిపోతున్నాం. ఒకవేళ మీరు ఎవరైనా ప్రశ్నించారనుకోండి, ఇప్పుడు రాహుల్ గాంధీ మనం వరుస ప్రెస్ మీట్లు మనం చూస్తున్నాం కదా. నరేంద్ర మోదీ ప్రెస్ మీట్లు పెట్టరు అని అందరూ అంటారు. నరేంద్ర మోదీ ప్రెస్ మీట్ పెట్టినా, రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టినా పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. నరేంద్ర మోదీ ప్రెస్ మీట్ పెట్టకపోయినా ఆయన ఏమనుకున్నారో ప్రజలకు తెలియజేస్తున్నారు, రైట్? రాహుల్ గాంధీ ప్రెస్ మీట్లు పెట్టినా ఎవడైనా అడిగే ప్రశ్న ఆయన తీసుకుంటున్నాడా? నిజంగానే రాహుల్ గాంధీ, ఇప్పుడు సింపుల్ లాజిక్ నేను ఇట్టే అడుగుతున్నాను, నరేంద్ర మోదీ ప్రెస్ మీట్ పెట్టట్లేదు అని అంటున్నారు కదా. సేమ్ రాహుల్ గాంధీని ఈరోజు సోకాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానళ్ళకి ఒక స్ట్రైట్ ఇంటర్వ్యూ ఇవ్వమనండి, చూద్దాం. తప్పించుకుంటారు. ఈ ప్రశ్న అడగట్లేదు ఎవరు. అర్నబ్ గోస్వామితో ఇంటర్వ్యూ ఫేస్ చేయమనండి, నావికా కుమార్తో ఇంటర్వ్యూ ఫేస్ చేయమనండి, లేదంటే మన ఆనంద్ నరసింహన్తో చేయమనండి, సింపుల్గా సుధీర్ చౌదరితో చేయమనండి, గోడీ మీడియా అనేస్తారు, అంతే సింపుల్. అది ఇక్కడ ఇష్యూ. సో ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టట్లేదు అని అంటున్నారు కదా. సో ప్రెస్ మీట్ ఆయన పెట్టినా పెట్టకపోయినా ఆయన ఏమనుకుంటున్నాడో ప్రజలు, ప్రెస్ మీట్ ఎందుకు పెడతారు, లిటరల్లీ ప్రెస్ మీట్ ఏంటి, కారణం ఏంటి, ఏదైనా సరే నా అభిప్రాయం నేను చెప్పడము, అండ్ ఏమంటారు ప్రెస్ ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం. ప్రెస్ ప్రతినిధులు ఏం అడుగుతున్నారు సమాధానాలు, ఆ సమాధానాలు అన్నీ బీజేపీ స్పోక్స్ పర్సన్స్ ఆల్రెడీ చెప్తున్నారు. సో నాయకుడిగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అనుకుంటే లిటరల్లీ, మరి రాహుల్ గాంధీ అర్నబ్ గోస్వామికి ఇచ్చిన ఇంటర్వ్యూ ఏంటో మనకు తెలుసు. ఫ్రాంక్లీ స్పీకింగ్ మనకు తెలుసు, 2014లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఎంత పెద్ద బ్లాస్ట్ అయిందో మనకు తెలుసు. నీళ్లు నమ్మినటువంటి విజువల్స్ మనకు తెలుసు కదా రాహుల్ గాంధీ. సో అంటే ఇక్కడ సమస్య ఏంటంటే, మనం పార్లమెంట్ సెషన్స్ కానీ మిగతాయని వీటిల్లో ఈ 2024 తర్వాత ఒక విధానాన్ని విపక్షాలు ఎంచుకున్నాయి. అదేంటి అని అంటే, అధికార పక్షాన్ని మాట్లాడనీయకుండా చేయడమే మన విజయానికి ఒక సోపానం, లేదా విజయానికి సంబంధించినటువంటి ఒక స్ట్రాటజీగా వాళ్ళు నిర్ధారించుకున్నారు. గెలవాలంటే, ప్రజల మద్దతు కూడగట్టాలంటే అధికార పక్షం మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడారంటే ఎవరైనా వాళ్ళ తరపున మాట్లాడే వాళ్ళు ఉన్నారనుకోండి, అంధభక్త్ అనాలి, లేదంటే గోధీ మీడియా అనాలి, లేదంటే సంఘీ అనాలి, లేకపోతే మీరు ఆర్ఎస్ఎస్ మనుషులు అనాలి. అయిపోయింది. సో మీరు రిగ్రెసివ్ అయిపోయింది. ఇలా మాట్లాడేస్తే అయిపోయింది. మీ మీద బురద జల్లితే మీ లెజిటిమసీని మేము కొట్టేస్తాం. మేము ఏది మాట్లాడినా గొప్పే. ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటి, ఇవాళ పార్లమెంట్లో బీజేపీ ఎంపీలు వీళ్ళందరూ కూడా నిరసనలు తెలిపారు. రాహుల్ గాంధీ మీరు జంతర్ మంతర్ గురించి మాట్లాడారు, మరి జార్ఖండ్ గురించి ఎందుకు మాట్లాడారు అని అంటున్నారు. రాంచీలో విద్యార్థుల మీద దాడి జరిగింది కదా, విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేశారు, వాటర్ కెనాల్ ప్రయోగించారు, అక్కడ ఒక అతను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడారు రాహుల్ గాంధీ? కేవలం ఢిల్లీ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు రాజస్థాన్ కోటాలోనే విద్యార్థుల గురించి మాట్లాడుతున్నావు? ఎందుకు ఉత్తరప్రదేశ్లో విద్యార్థుల గురించి మాట్లాడుతున్నావు? మరి ఎందుకు జార్ఖండ్లో మాట్లాడవు? ఎందుకు పంజాబ్లో జరుగుతున్న పేపర్ లీక్స్ గురించి మాట్లాడవు? ఎందుకు కర్ణాటకలో మాట్లాడవు? ఈవెన్ ఎన్ రామచంద్రరావు గారు అన్నారు, ఇప్పుడు మన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు అదే సవాల్ విసిరారు. ఏమని? రాహుల్ గాంధీ మీరు వచ్చి కావాలంటే ఈ అశోక్ నగర్లో ఈ విద్యార్థుల ఉద్యమం చేయండి చూద్దాం అన్నారు. బికాస్ అశోక్ నగర్లో గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడగండి చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం గురించి. సమస్య ఏంటంటే ఇదే, దిస్ ఈజ్ హౌ ద నేరేటివ్ వర్క్స్. ఇది అడిగిన వాళ్ళు ఎవరు లేరు. ఇది అడిగిన వాళ్ళందరినీ కూడా మోదీయో అంధభక్తులో లేకపోతే ఇంకోటో అనేసి వాళ్ళని
లెట్స్ హ్యావ్ టు హ్యావ్ కొంచెం ప్రాపర్ డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది. ప్రాపర్ డిబేట్ దిశగా మనము అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. బికాస్ పార్లమెంట్ సెషన్స్ జరగకూడదు అంటే అది బీజేపీ అయినా అది కాంగ్రెస్ అయినా ఎవరు ప్రభుత్వం నడిపినా ఎవరు ఉన్నా కానీ అది ప్రజాధనం. ఇద్దరికి రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇద్దరికి రెస్పాన్సిబిలిటీ ఇద్దరు దాన్ని చేయాల్సిన అవసరం. ఇద్దరికి రెస్పాన్సిబిలిటీ అనే కంటే ఇక్కడ అధికార పార్టీ చర్చ నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వాళ్ళు సిద్ధంగా లేదు. ఎఫ్సీఆర్ఏ ఉందండి, లిటరల్లీ మాట్లాడుతున్నా. ఎఫ్సీఆర్ఏ బిల్ తీసుకొచ్చాము, నీకు ఇష్టం లేదు, రిజెక్ట్ చేయండి, దాన్ని చర్చ చేయండి. ఎందుకు తప్పో చెప్పండి, మీరు ఉద్యమ ఒత్తిడి తీసుకురండి, వాకౌట్ చేయడం ఏంటి. ఒకవేళ ఆ చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత చట్టం కుదరలేదు అన్నాం అనుకోండి, సుప్రీంకోర్టుకి వెళ్ళండి. దానిలో నిజంగా తప్పు ఉంటే అభ్యంతరాలు ఉంటే చెప్పండి. అభ్యంతరాలు ఉంటే నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎన్నో చట్టాలను రిపీల్ చేసింది, ఎన్నో చట్టాలు రద్దు అయిపోయినాయి. ఓకే, అండ్ నిజంగానే ఏమో మరి తెలియదు, చర్చ కరెక్ట్గా జరుగుతున్న టైంలో అది జేపీసీకి వెళ్ళాల్సిన అవసరం వస్తుందేమో. ఎందుకు మీరు వ్యవస్థని నిర్వీర్యం చేస్తారు? ఎఫ్సీఆర్ఏ ఇప్పుడు ఇదివరకు ఇదే పరిస్థితి. సిఏఏ అనగానే ముస్లిం వ్యతిరేక చట్టం అనేసారు. ఎలా ముస్లిం వ్యతిరేక చట్టం అడగడానికి చెప్పండి, మీరు నాకు ఆన్సర్ చెప్పండి అని అడిగితే ఆన్సర్ చెప్తున్నారా? ఎలా ముస్లింలకు వ్యతిరేక చట్టం సిఏఏ చెప్పండి. ఎఫ్సీఆర్ఏ క్రిస్టియన్లకు వ్యతిరేక చట్టం ఎలా అవుతుంది చెప్పండి? నో, ఇట్స్ నాట్. అంటే పాయింట్ ఏంటంటే మేము వినం, మీరు చెప్పేది మేము వినం, కానీ మాకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాం. వాళ్ళకి డిస్కషన్ అక్కర్లేదు. మేము వినము, మీరు ప్రజాస్వామ్యం గురించి మళ్ళీ మేమే మాట్లాడతాం. రాజ్యాంగం గురించి మేమే మాట్లాడతాం, ప్రజాస్వామ్యం గురించి మేమే మాట్లాడతాం. మీరు మాట్లాడితే మేము వినం. మళ్ళీ మీరే రాచరికము, మీరే నియంతలు, మీరే ఫాసిస్టులు అని అంటాం. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం. కానీ సార్ మీరు అన్నది అన్నీ కరెక్టే. పార్లమెంట్లో కానీ పార్లమెంట్ బయట కానీ ఈ ఇన్ఫర్మేషన్ వార్లో, నెరేటివ్ వార్లో అంటే వాళ్ళు హిట్ అండ్ రన్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి నోటుకు వచ్చిన ఆరోపణ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడంలో, అడ్రస్ చేయడంలో బీజేపీ ఎకో సిస్టమ్ అంత ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2024 ముందు రిజర్వేషన్ గురించి చాలా తప్పుడు ప్రచారం చేశారు, అది వర్కౌట్ అయింది కూడా, డ్యామేజ్ జరిగింది. దాన్ని సరిగ్గా తిప్పికొట్టలేకపోయిన వాదన ఉంది. ఐ డోంట్ నో మీరు అగ్రీ అవుతారో లేదు తెలియదు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అంటే ఏం చేయాలి చెప్పండి? కౌంటర్ చేయాలి కదా. ఎలా? వీళ్ళకుండే లీడర్స్ దానికి కౌంటర్ ఇవ్వడం, మాట్లాడుతున్నారు. చాలా మంది నాయకులు మాట్లాడుతున్నారు. సరిపోతుందా అంటే సరిపోవట్లే. నా పాయింట్ ఏంటంటే, గొడవ ఏంటంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది మన బ్రెయిన్స్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాయి. సో ఏంటి అని అంటే కనుక రాహుల్ గాంధీ అంటే సమస్య ఇక్కడ ఎట్లా అవుతుందనంటే, నరేంద్ర మోదీ గారు చాలా సంవత్సరాలుగా ఆయన కాంపోజ్డ్గా ఆయన డెకోరం మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. రాహుల్ గాంధీ ఆ డెకోరం పక్కన పెట్టేశాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే అండి, ఇప్పుడు ఒక కాలనీలో కూర్చున్నాం, మనం ఒక కాలనీలో ఉన్నాం అనుకోండి. ఈ పక్కన రోడ్డు మీదకి వచ్చేసి ఒక అతను అరుస్తూ ఉన్నాడు, మిమ్మల్ని తిడుతూ ఉన్నాడు, మిమ్మల్ని తిడుతూనే ఉన్నాడు. మీరు కిందకు వచ్చారు, ఆయన వెళ్ళిపోయాడు. ఏం చేస్తారు? మనం వెంట వెళ్ళాలా లేకపోతే వెనక్కి ఏమైనా చేస్తారా మీరు? పోనీ అతను మీ స్థాయి వ్యక్తే, ఏదో అల్లరి చిల్లరి వ్యక్తి ఏం కాదు, మీ స్థాయి వ్యక్తి అంటే అతనికి రాజ్యాంగబద్ధమైన హోదా ఉందని అనుకుందాం. ఈ కాలనీలో ఒక మెంబర్ అని అనుకుందాం. కాలనీలో ఇంటి బయటకు వచ్చావు, వాడు తిడుతూ ఉన్నాడు. ఎందుకు తిడుతున్నారా బాబు అని వచ్చి అడిగావు. అడిగిన వెంటనే వాడు వెళ్ళిపోయాడు. ఏం చేస్తారు? ఇది అసలు పరిస్థితి. పార్లమెంట్లో కూడా జరుగుతుంది ఇదే. ఓ మూకగా కొంతమంది ఒక 20-30 మంది కలిసి మీరు మాట్లాడండి అంటారు. అవును నేను మాట్లాడతాను, వచ్చాను, వింటారా? వినరు. సో ఇప్పుడు నువ్వేం చేయాలి దానికి? అదే పరిస్థితి, అంతే, నథింగ్ ఎల్స్. అండ్ ఇప్పుడు నిజంగానే దీని మీద మరి ఛానల్స్ రాయట్లేదా, ఛానల్స్ పెట్టట్లేదా, పత్రికల్లో రావట్లేదా అంటే అందరూ రాస్తున్నారు. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మాట్లాడితే ఏమంటున్నావు? నువ్వు అంధభక్తి అనేస్తున్నావు, నువ్వు మోదీ భక్తి, నువ్వు గోదీ మీడియా అనేస్తున్నావు. అయిపోయింది. ఇంకేం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాం? ఇంకొకటి మాటనే వినడానికి ఇష్టపడని వ్యక్తులు వీళ్ళు. వాళ్ళు మాట్లాడిందే వేదం అనుకునే పరిస్థితి వీళ్ళది. సో ఇదొక టిపికల్ సిచ్యువేషన్లో ఇప్పుడు ఉన్నాం మనం, లిటరల్లీ మాట్లాడితే. ఈవెన్ మనం కాక్రోచ్ మూమెంట్ కూడా ఇట్లనే చూసాం కదా. అరే భయ్ ఎందుకు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. నో నేను వినను, నాకు ఇది చేయాలంతే, దట్స్ ఇట్. మన ఇంట్లో పిల్లలు కూడా అంటే పిల్లలు చేస్తే ఒక అర్థం ఉంటుందండి, దానికి ఒక లెక్క ఉంటుంది. మన ఇంట్లో పిల్లలే నిజంగానే జెన్సీకి సంబంధించిన వాళ్ళు ఏదైనా అల్లరి చేస్తున్నారు, ఏదైనా అంటున్నారు, నేను వినను అని చెప్పేసి భీష్మించి కూర్చున్నాడు. పోయి వాడిని కొంతసేపు ఉంటావు, గట్టిగా మాట్లాడుతావు, 1 గంట తర్వాత 2 గంటల తర్వాత రారా పోనీలే రాయించి తీసుకొస్తా, వాడు వస్తాడు, అయిపోతుంది. అది అలాగే జరిగింది విద్యార్థుల ఉద్యమం. బట్ మన ఇంట్లో ఉన్న మనకు సమకాలీకుడు లేకపోతే మన ఏజ్ గ్రూప్లో సేమ్ అయిన వ్యక్తి కూడా అలాగే మాట్లాడుతున్నాడు అనుకోండి, ఏం చెప్పాలి?
జెన్జీ అంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న వాళ్ళు, వాళ్ళకు నిజంగా విషయం తెలియదు, కొంచెం ఇమ్మెచ్యూరిటీ ఉంటుంది, వాళ్ళకు ఆవేశం ఉంటుంది అనుకుంటే ఒక లెక్క. 56 ఏళ్ళు వచ్చాయి, రాహుల్ గాంధీకి అదే ఆవేశం ఉంటే ఇంకేం చెప్పాలండి? 30 ఏళ్ల వయసులోనో 25 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళకి ఆవేశం ఉంది అని అంటే లెక్కండి. 56 ఏళ్ల వయసు ఉన్నాయి కదా, రాహుల్ గాంధీకి ఇంకా ఆవేశం ఉంది అంటే నేను ఏం చెప్పాలి? ఎవరేం చెప్తారు? ఎవరేం చెప్పలేరు. రాహుల్ గాంధీ షుడ్ అండర్స్టాండ్ దిస్, నో ఇట్ విత్ రెస్పెక్ట్ అండ్ టెలింగ్, బికాస్ హీఈస్ అన్ అపోజిషన్ లీడర్. He has every responsibility to, participate in the debate. ఆయన ఇంకా ఏం చేయొచ్చు అని అంటే, నిజంగా ఆయన స్కోరింగ్ పాయింట్స్ చేయొచ్చు అని అంటే కనుక ప్రభుత్వాన్ని ఇరుగున పెట్టే విధంగా ఆయన మాట్లాడగలగాలి, ఆయన ఆరటరీ స్కిల్స్ పెంచుకోగలగాలి, ఆయన మాట్లాడగలిగిన పాయింట్ అది. ఇందాక నేను ఒక వీడియో కూడా చేశాను. 2004 నుంచి 2026 వరకు 22 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది రాహుల్ గాంధీకి. తక్కువ అంచనా లేదు. రాజకీయ అనుభవం దేనికి పనికొచ్చే రాజకీయ అనుభవం ఇది? ఈ అల్లరి చిల్లరగా మాట్లాడడానిక? 22 సంవత్సరాలు ఒక ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి అని అంటే మీరు చూడండి. సో అసలు అద్భుతమైన డిస్కషన్స్, డిబేట్స్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి. 22 సంవత్సరాలు, ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్ సార్. నేను జర్నలిజంలోకి వచ్చి 18 సంవత్సరాలు అవుతుంది. మన మాట తడబడితే రాత్రి నిద్ర పట్టదు, అవునా కదా? ఒక మాట ఏదన్నా మాట్లాడాము అని అంటే, అరే నేను ఇది మాట తప్పుగా మాట్లాడానే అనిపిస్తుందా లేదా? ఎంత బాధ్యత ఉంటుంది అంటే, ఇంతమందిని మనం ట్రైన్ చేయగలిగాము మన లైఫ్లో. 18 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ఎలా ఉంటే 22 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి, దట్టు యు కేమ్ ఫ్రమ్ ఎ బిగ్, దేశాన్ని ఏలినటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తివి, లెగసీ ఉంది. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ఇంతమంది లెగసీ ఉంది. అన్ని తీసుకొని వచ్చిన వ్యక్తివి 22 సంవత్సరాల్లో సిగ్నిఫికెంట్గా రాహుల్ గాంధీ వల్ల ఈ దేశంలో ఒక పాలసీ వచ్చింది, రాహుల్ గాంధీ వల్ల ఈ ఉద్యమం జరిగింది, రాహుల్ గాంధీ వల్ల ఈ రాష్ట్రంలో గెలిచాము అని చెప్పగలిగే ఒక్క సిచ్యువేషన్ చెప్పండి నాకు, ఒక ఎక్స్పీరియన్స్ ఒక్క అంశం చూపించండి, ఉదాహరణ. దెర్ ఈజ్ నో ఎగ్జాంపుల్. అవుట్ ఆఫ్ ఇట్ మళ్ళీ మనం ఏం మాట్లాడుతున్నాం? కాన్స్టిట్యూషను, రాజ్యాంగము, ఇంకోటి ప్రజాస్వామ్యం అని మాట్లాడుతున్నాం. మీరు రేవంత్ రెడ్డిని చూడండి. రేవంత్ రెడ్డి 20 ఏళ్ల వయసు, ఆయన మొత్తం 20 years, మొన్ననే 20 years క్రాస్ అయ్యాయి ఆయనకి. ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఒక సామాన్య కౌన్సిలర్ స్థాయి నుంచి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు 20 yearsలో. ఒక్కడే, గాడ్ ఫాదర్స్ లేకుండా, ఆయనకే రాజకీయ నేపథ్యం లేదు. అట్లాంటి రేవంత్ రెడ్డికి డెఫినెట్లీ రెస్పెక్ట్ ఇస్తుంది ఈ సమాజం, ఎవరైనా సరే. సేమ్ ప్రశ్న రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలా వద్దా? 22 సంవత్సరాలు రాహుల్ గాంధీ ఎక్స్పీరియన్స్ ఏం తక్కువనా? పార్లమెంట్లో అడుగుపెట్టి, పార్లమెంట్లో చర్చలు ఎలా జరుగుతాయి, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి. మీకు ఇప్పుడు సేమ్ అదే ఆకతాయిలాగా మొన్న కాలేజీలోకి వచ్చినటువంటి టీనేజర్ లాగానో లేకపోతే యంగ్స్టర్స్ లాగానో బిహేవ్ చేస్తారంటే ఎట్లా కుదురుతుంది? హీస్ ఎ గ్రోన్ అప్ మ్యాన్, రైట్? 56 years ఇస్ నాట్ ఎ సింపుల్ థింగ్. అండ్ ఆయన టీషర్ట్ వేసుకున్నంత మాత్రాన, ఆయన ఇంకోటి చేసినంత మాత్రాన అలా కుదురుతుంటే కుదరదు. నిజంగా మాట్లాడితే ఇప్పుడు మనమైనా ఉన్నాం అనుకోండి. ఇప్పుడు సింపుల్ లాజిక్, నేను ఒక రిపోర్టింగ్ చేసేవాడికి, ఓ సీఈఓగా మాట్లాడేవాడికి డిఫరెన్స్ ఉండాలా వద్దా? రిపోర్టర్కి ఒక ఛానల్ సీఈఓకి మధ్య వ్యత్యాసాన్ని చూపించాలా వద్దా? 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి సీఈఓ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. కంపెనీస్ నడుపుతున్న వాళ్ళు, ఇప్పుడు స్కై రూట్ 20-25 ఏళ్లకే పెద్ద గొప్ప కంపెనీని నడుపుతున్నారు సీఈఓలు. మరి వాళ్ళు ఎంత మెచ్యూరిటీ ప్రదర్శిస్తారు? రాహుల్ గాంధీ ఎప్పుడు నేర్చుకుంటారు ఇది? ఎవరు చెప్పాలి? అసలు సమస్య ఇది. చెప్పినా వినేటువంటి బీజేపీయో ఎన్డీఏనో డెఫినెట్లీ వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళు మార్చుకోవాలి, వాళ్ళు ఇంకొంచెం అగ్రెషన్ నేర్చుకోవాలి, వాళ్ళు ఇంకేదో ప్లాన్ వేయాలి కావచ్చు, వాళ్ళకి ఏదో ఒక రోడ్ మ్యాప్ వేయాలి కావచ్చు. దట్ ఈస్ దేర్ జాబ్. బట్ యాజ్ జర్నలిస్ట్ మన అబ్జర్వేషన్లోకి వస్తే, సో రాహుల్ గాంధీ నేర్చుకోవాల్సి ఉందా లేదా? ఇప్పుడు ఈ సెషన్స్ని చూస్తూ ఉంటే, ఈ సెషన్స్ అనే కాదు, ఇంతకుముందు బడ్జెట్ సెషన్స్ కావచ్చు, అంతకుముందు సెషన్స్ కావచ్చు, చూస్తూ ఉంటే ఎవరు పరిణతితో కూడినటువంటి రాజకీయాలు నడుపుతున్నట్టుగా అనిపిస్తోంది. యాజ్ ఎ జర్నలిస్ట్ నాకు కొంత అంతో ఇంతో ఎక్స్పీరియన్స్ ఉంది. నా దృష్టికోణంలో చూస్తే రాహుల్ గాంధీ ఎక్కడో ఇమ్మెచ్యూరిటీ ప్రదర్శిస్తున్నాడు అనిపిస్తోంది. ఆ ప్లేస్లో ఏ గులాం నబీ ఆజాద్ ఉంటే, ఏ ప్రణబ్ ముఖర్జీ గారు ఉంటే, ఏ ఈవెనా శశి థరూర్, ఓకే నేను పక్కన పెడతాను. బట్ పెద్ద నాయకులు ఉన్నారు చాలా మంది. ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీయో, ఏ అహ్మద్ పటేల్ అంటాడో, లేకపోతే మన ఎవరంటారు, మన యాంటోనియో, గులాం నబీ ఆజాద్, ఇట్లాంటి వ్యక్తి ఉంటే, ఆ పర్టికులర్ అపోజిషన్ లీడర్ పొజిషన్లో ఉంటే ఎలా బిహేవ్ చేశాడో అని ఊహించుకుంటే ఒక్కసారిగా బాధేస్తుంది. దట్ సేమ్ అపోజిషన్ పార్టీ బిహేవ్ చేస్తున్న విధానానికి మేబీ అదే సెల్ అవుతుంది అనుకుంటే కనుక గాడ్ సేవ్స్ ద కంట్రీ. లాస్ట్ పాయింట్ సార్, ఎఫ్సిఆర్ఏ ఇప్పుడు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటిది. ఈ విషయంలో
వెనక్కి తగ్గినట్టుగానే కనబడుతుంది. తగ్గారా తగ్గలేదా, ఈ 2 రోజుల్లో వస్తుందా రాదా? అంటే ఏం లేదు. ఇప్పుడు ఇందులో వెనక్కి తగ్గడము ముందుకెళ్ళడము కంటే కూడా ఎప్పుడు కూడా ఇదే జరుగుతుంది. పార్లమెంట్ సెషన్స్ ఈజ్ ఆల్వేస్ లైక్ దిస్. ఎనీ పార్లమెంట్ సెషన్స్ ఒక బిల్ తీసుకురావాలనుకున్నా, ఒక చట్టాన్ని తీసుకురావాలనుకున్నా ఒక వ్యూహం ఉంటుంది, దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు, ఆ కాన్సెన్సస్ బిల్డ్ చేయడం జరుగుతుంది. అదే నిజంగా రాజ్యాంగ సవరణ బిల్లు అనుకోండి, 2/3 మెజారిటీ కావాలి కాబట్టి ఒక పద్ధతి ఉంటుంది. లేదు మూజువాని ఓటు ద్వారా టక తీసుకునే ఉన్నాయనుకోండి, ఫట్ 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 బిల్స్ పాస్ చేసేసుకుంటారు. అన్నిటికీ కూడా లాస్ట్ 1 డేలోనే టక్ అయిపోతాయి. కొన్ని సార్లు అయితే ఒక 7-8 బిల్లు ఒకటే రోజు పాస్ చేసే సందర్భాలు కూడా ఉంటాయి. సో అవి చిన్న వాటికి ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ గందరగోళం జరుగుతున్నా కూడా బిల్స్ పాస్ చేసుకునే సందర్భాలు అనేక ఉన్నాయి. బికాస్ ఈ బిల్ పాస్ కాకపోతే చాలా రిపర్కేషన్స్ ఉంటాయన్నప్పుడు. ఓకే, సో మనం ఆలోచించాల్సింది ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు మన అంశాల గురించి ఎంత చర్చ చేస్తున్నారు, నెంబర్ 1. అండ్ ఆ చర్చను బేస్ చేసుకుని మనం మాట్లాడాలి. రెండోది ఏంటంటే, ఈ చట్టాలు జరగడానికి వచ్చినప్పుడు కొన్ని ఎందుకు ఎన్నుకున్నారండి బీజేపీని? రూట్ కాజ్ చెప్పండి. ఎజెండా ఒకటి పెడితేనే కదా. ఇది నా మేనిఫెస్టో అని వాళ్ళు ఉంటారు. ఏ మేనిఫెస్టో? అందులో కీలకమైనవి ఉంటాయి. ఏంటి ఏ మేనిఫెస్టో ప్రకారం వాళ్ళని ఎన్నుకున్నారు అన్న దగ్గరికి కొన్ని కీలకమైన అంశాలు వస్తాయి. యూనిఫామ్ సివిల్ కోడో, లేకపోతే అయోధ్య రామ జన్మభూమి, వాట్ ఎవర్ ద బిగ్ ఇష్యూస్. చిన్న ఇష్యూస్ కూడా కొన్ని ఉంటాయి. చిన్న ఇష్యూస్ ఏంటంటే, విదేశీ నిధులకు మేము అడ్డుకట్ట వేస్తామని అన్నారు అనుకోండి. విదేశీ నిధులకు ఎలా అడ్డుకట్ట వేస్తావు? ఏదో ఒక చట్టం చేస్తేనే కదా, ఒక పాలసీ రూపొందిస్తేనే కదా అడ్డుకట్ట వేసేది. అంతే కదా. ఆ పాలసీ రూపొందించాలంటే ఏం చేయాలి? ఒక బిల్లు తీసుకురావాలి, చట్టం చేయాలి. అలాంటిదే ఇదొకటి. అంటే వాళ్ళు బీజేపీని ఎన్డీఏకి ప్రభుత్వం ఏర్పాటు చేయమని అధికారం ఇచ్చిందే, మీరు మాకు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయడానికి చట్టాలు చేస్తారని. రైట్. మా ఆలోచనలకు వెన్నుదన్నుగా నిలబడి ఆ చట్టాలు సమర్థవంతంగా ఉండేలా, దాంట్లో లూప్స్ లేకుండా, ఒకటే ఏకపక్షంగా ఉండకుండా, దాంట్లో మంచేంటి చెడేంటి విడమర్చి చెప్పడానికే ప్రతిపక్షాలు ఉన్నాయి. ఆ పర్టికులర్ చట్టంలో ఏమైనా లోపాలుంటే ఎత్తి చూపడానికే ప్రతిపక్షాలు ఉన్నాయి. మీరు చెప్పాలి. మీరు అసలు చెప్పకుండా ఆ చట్టం తీసుకొచ్చారు, మేము సపోర్ట్ చేయము. వాట్ ఈస్ దిస్? ఇది ఎప్పుడు జరిగిందో జరగలేదు నాకు తెలియదు. నేను యూపీఏ టైంలో కూడా ఇట్లా చూడలేదు. యూపీఏ టైంలో కూడా చాలా చట్టాలు వచ్చాయి. మనం చాలా వాటిపై చర్చలు జరిగినాయి. విస్తృతమైన చర్చలు జరిగిన సందర్భాలు అనేకం. మీరు అసెంబ్లీలో చాలా చర్చ జరిగిన సందర్భాలు అనేకం. అసెంబ్లీ రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు రాత్రి 1 గంటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎస్సీ సబ్లాన్ గురించి, వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు. సో ఆ మెచ్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. పట్టువిడుపులు ఉంటాయి. 1-2 రోజులు వాళ్ళు మొండికేస్తారు, విపక్షాలు మొండికేసినప్పుడు అధికార పక్షం నుంచి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత కాన్సెన్సస్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రాసెస్ జరగట్లేదా అంటే జరుగుతోంది. ఇది కిరణ్ రిజిజు రాహుల్ గాంధీని కలిశారు, విపక్ష సభ్యుల్ని కలిశారు, స్పీకర్ అందరినీ పిలుచుకొని మాట్లాడారు. ఇవంతా జరుగుతున్నాయి. అసలు వీళ్ళు నిజంగానే అసలు అధికార పక్షము విపక్షాలతో మాట్లాడడానికే సుముఖత వ్యక్తం చేయని పరిస్థితి ఉండి వాళ్ళు కావాలని చేస్తున్నారని వదిలేసి ఉంటే అది వేరు. వీళ్ళు ఒక మెట్టు దిగి వచ్చి మాట్లాడుతున్నారు కదా. మనం మాట్లాడుతున్నప్పుడు వీళ్ళ తరపు నుంచి కూడా ఒక మెట్టు దిగాలి కదా. ఇది మాట్లాడాల్సిన విషయం. మీరు గులాం నబీ ఆజాద్ గారిది ఆయన జీవిత చరిత్ర ఉంటుంది, ఆయన ఆత్మకథ ఆయన రాసుకున్నారు. గులాం నబీ ఆజాద్ పుస్తకం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు 90sలో. ఆ టైంలో విపక్ష సభ్యులు చాలా సీరియస్గా ఉండేది డిస్కషన్స్. అప్పుడు చాలా ఉద్దండులు ఉండేవాళ్ళు పార్లమెంట్లో. ఆయన రాశారు ఇది. ఉద్దండులు ఉన్న టైంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా గులాం నబీ ఆజాద్ వ్యవహరించినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని రీచ్ అవుట్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అవి చేసి ఇవి చేసి మొత్తానికి ఆ బిల్లుని పాస్ చేయించుకునేవాళ్ళు. అయితే ఆ టైంలో ఏంటంటే మెచ్యూరిటీ ఇటువైపు ఉండేది. ఆయన రాసిన దాంట్లో అన్నిట్లలో వాజ్పేయి గారిని, అద్వానీ గారిని, ఈవెన్ ప్రమోద్ మహాజన్ని, సుష్మా స్వరాజ్ని వీళ్ళందరినీ విపరీతంగా కొనియాడతారు, అద్భుతంగా పొగుడుతూ ఉంటారు ఆయన. సో వాళ్ళందరూ ఇట్లా పనిచేశారు, అలా చేశారు, ఇలా చేశారు, మేము అన్న వెంటనే వాళ్ళు ఒప్పుకున్నారు. సో నేను అప్పుడు కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించాను, పలానా వాళ్ళు ఇలా వ్యూహం చేశారు, దానికి నేను ఇలా సమాధానం చెప్పాను. ఇలాంటివన్నీ ఉంటాయి. ప్లీజ్ నిజంగా గులాం నబీ ఆజాద్ పుస్తకం రాహుల్ గాంధీకి గిఫ్ట్ చేయాలేమో ఎవరన్నా. లిటరల్లీ అనిపిస్తుంది. ఆయన ఎందుకంటే చాలా విషయాలు చెప్పారు. ఆయన కాంగ్రెస్ని గెలిపించుకొచ్చిన స్థానాల గురించి, రాష్ట్రాల గురించి ఉంటాయి అందులో ప్రస్తావనలు. అండ్ రాహుల్ గాంధీకి కూడా ఆయన కొన్ని సూచనలు కూడా చేశారు. ఇలా ఉంటే మనం ఎప్పటికీ అధికారంలోకి రామని కూడా చెప్పారు ఆయన. సో దట్స్ ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. 2 రోజులు ఉంది వాళ్ళ 11th. సో ఇంకో 2 రోజులు, ఎల్లుండికి పార్లమెంట్ సమావేశాలు ముగుస్తాయి. ఈ 2 రోజులు ఉంది కాబట్టి 2 రోజుల్లో మేబీ FCRA బిల్ తీసుకొచ్చి దాన్ని JPCకి పంపిస్తారా, లెట్స్ సీ, చూడాలి అది ఏం జరుగుతుంది అనేది.
ఎనీవే సాయి గారు థ్యాంక్ యూ సో మచ్. ప్రజలంతా గమనిస్తున్నారు ఎవరు అంధభక్తులు ఎవరు దేశభక్తులు, అసలు ప్రతిపక్షాలకు ఉన్న చిత్తశుద్ధి ఏంటి, వాళ్ళకి చర్చ కావాలన్నా రచ్చ కావాలి అంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలు మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.